హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో హోమ్ మేక్ ఓవర్ సిరీస్లో భాగంగా ఈరోజు నేను వచ్చేసి లివింగ్ రూమ్ని ఎలా మేక్ ఓవర్ చేశానో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అండి. సో చాలా సింపుల్గా అండ్ ఇప్పుడు ప్రజెంట్ పెయింటింగ్ వేశారు కదా, ఆ పెయింటింగ్ తగ్గట్టుగా ఎలా మేక్ ఓవర్ చేశాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ రెంటల్ ఫ్రెండ్లీగా అనమాట. సో చాలా తక్కువ బడ్జెట్లో నేను ఈ లివింగ్ రూమ్ అనేది మేక్ ఓవర్ చేశాను అనమాట. సో ఇంట్లో ఉండే వేస్ట్ వాటితోనే ఆల్మోస్ట్ ఈ లివింగ్ రూమ్ని డెకరేట్ చేశాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఈ రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ లివింగ్ రూమ్ అనేది ఎలా ఉందో చూడండి. సో పెయింటింగ్ అనేది క్రీమ్ కలర్ వేశారనమాట. సో ఫస్ట్ ఏ కలర్ ఉన్నదో అదే కలర్ వేశారు ఇంటికంతా కూడాను. సో కిచెన్ మాత్రం కలర్ అనేది చేంజ్ అయింది. సో ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. నేను సర్దాను, కానీ పిల్లలు ఉన్నారు కదా, అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇంకా దివాన్ మీద బెడ్షీట్ చేంజ్ చేశాను. పిల్లోస్ వచ్చేసి ఇలా డెకరేట్ చేశాను. అండ్ కార్నర్ వచ్చేసి ఇలా కర్టెన్కి మ్యాచ్ అయ్యే విధంగా ఓల్డ్ మగ్గు ఉంటే ఆ మగ్గుకి ఎల్లో కలర్ వేసేసి ఇలా స్మైలీ పెట్టేశాను. దాంట్లో మనీ ప్లాంట్ మొక్క అనేది నాటాను అనమాట. అంటే కర్టెన్కి ఇంట్లో ఉండే వస్తువులన్నిటి మ్యాచ్ అయ్యే విధంగా నేను చూసుకున్నాను. ఈ లివింగ్ రూమ్లో ఉండే వస్తువులు ఈ కర్టెన్స్ మ్యాచ్ అయ్యే విధంగా. ఇది గ్లాస్ జార్ ఉంటే దానికి పెయింటింగ్ వేసేసి దాన్ని ఫ్లవర్ వాజ్ లాగా మార్చేశాను. ఇది వచ్చేసి వినాయకుడు అండ్ ఇక్కడ వచ్చేసి కుబేరుడు అండ్ పైన వచ్చేసి బుద్ధుంది డిఫ్యూజర్ పెట్టానమాట. సో డిఫ్యూజర్ ఉంటే మంచి అరోమా స్మెల్ వచ్చి చాలా ప్లెజెంట్గా ఉంటుందనేసి, అందులో బుద్ధుడి రూపంలో ఉండే తీసుకుంటే ఇంకా బాగుంటుందనేసి ఇలా డిఫ్యూజర్ తీసుకొని ఈ కార్నర్ని ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో లివింగ్ రూమ్లో ఒక వాల్ అంతా కూడా ఇలా డెకరేట్ చేశాను. విండోకి కర్టెన్ వేసేసి ఇలా డెకరేట్ చేశాను. అండ్ నెక్స్ట్ వాల్కి వచ్చేసి ఇలా బాబాది ఫోటో ఉంది అనమాట. ఆ ఫోటోని హ్యాంగ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ పెట్టుకున్నాను. సో నాకు చాలా రోజు నుంచి అనుకుంటున్నాను అనమాట, ఒక డ్రీమ్ అనమాట, ఇలా ఒక వాల్కి ఫ్యామిలీ పిక్స్ అన్నీ పెట్టుకోవాలనేసి. సో అందుకనేసి ఈ ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఇవి కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను అనమాట. ఆ చివర ఈ చివర వచ్చేసి నాది మా ఆయనది పిక్స్ పెట్టాను. అండ్ మధ్యలో వచ్చేసి పిల్లలు పెట్టాను అనమాట. సో రాధాకృష్ణులవి అండ్ అన్న చెల్లెలు ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ అన్నీ కూడా ఇలా పెట్టాను అనమాట లివింగ్ రూమ్లో. సో ఫ్యామిలీ పిక్స్ పెడితే చాలా బాగుంటుంది అనిపించి అండ్ ఈ ప్యాటర్న్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. అందుకే ఈ ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకొని ఫోటో ఫ్రేమ్స్ అనేటివి ఇలా గోడకి హ్యాంగ్ చేశాను. సో ఒక వాల్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట లివింగ్ రూమ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి చైర్స్ అండ్ టీపాయి అలా పెట్టాను అనమాట ఈ వాల్కి ఇటు సైడ్ అంతా. సో ఇది ఒక వాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ అనమాట. అంటే ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు మాకు. సో ఈ టీవీ యూనిట్ అంతా కూడా వుడ్ ప్లస్ గ్లాస్ అనమాట. సో ఇలా ఓనర్ వాళ్ళే డిజైన్ చేయించుకున్నారు. ఇది వచ్చేసి మా అత్తమ్మ ఫోటో అనమాట, తను చదువుకునే రోజుల్లో తీయించుకున్న ఫోటో. అండ్ ఇక్కడ వచ్చేసి మా మ్యారేజ్ ఫోటో అండ్ ఇక్కడ వచ్చేసి మా అకిరా ఫోటో పెట్టుకున్నాము. సో టీవీ యూనిట్ అయితే ఇలా ఉందనమాట. ముందు చూడండి ఎలా ఉండేదో అంతా, ఇప్పటికీ మీరు తేడా గమనించవచ్చు.
సో ముందైతే వైర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసి కొంచెం చిరాగ్గా విసుగ్గా అనిపించేది చూడడానికి. సో ఇప్పుడు వచ్చేసి నేను అవన్నీ కనిపించకుండా చాలా నీట్గా మేక్ ఓవర్ చేశాను. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇలా వైర్స్ అనేవి బయటకు కనిపించకుండా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకుని నీట్గా ఉంటుందని నా పర్సనల్ ఒపీనియను. సో ఆ వైర్స్ అన్నీ కూడా నేను ఏం చేశాను అంటే షూ బాక్స్ ఉంది కదా, ఆ షూ బాక్స్కి గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్తో కవర్ చేసేసి ఒక హోల్ పెట్టాను అనమాట. టీవీకి అండ్ ఈ అంతా కనెక్షన్కి ఆ బాక్స్ నుంచి హోల్స్ పెట్టేసి లోపల పెట్టేసాను అనమాట. అన్నీ కూడా లోపల పెట్టేసి ఆ హోల్స్ నుంచి టీవీకి కనెక్షన్ చేశాను. అండ్ ఇక్కడ ప్లగ్ ఉంది కదా, ఆ ప్లగ్కి కనెక్షన్ చేశాను అనమాట, బయటికి కనపడకుండా నీట్గా ఉండడానికి. సో ఇవి వచ్చేసి టాటా స్కై బాక్స్ టీవీ కోసము అండ్ ఇంటర్నెట్ కోసం జియో బాక్స్ 2 అనమాట. ఈ 2 ఇలా పైన పెట్టేసి అవి దుమ్ము అంటే డస్ట్ పడకుండా ఉండడానికి అనేసి క్లాత్తో కవర్ చేశాను. దీనిపైన ఒక ఫ్లవర్ పాట్లో ఇది ఒకటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట. ఇది నేను ఊరు వెళ్ళినప్పుడు తీసుకున్నాను అక్కడ. సో ఆ ఫ్లవర్ వాజులో ఈ ప్లాంట్ పెట్టాను అనమాట. ఇంకా దాని పక్కనే రిమోట్స్ పెట్టుకొని ఈ కార్నర్ వచ్చేసి ఇలా నీట్గా పెట్టుకున్నాను. సో ఇంట్లో కొంచెం గ్రీనరీ ఉంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందని నాకైతే చాలా ఇష్టం అంట ప్లాంట్స్ పెంచుకోవడము. సో కొన్ని ప్లాంట్స్ అయితే గ్రో అవుతున్నాయి ఇంట్లో, కొన్ని ప్లాంట్స్ అయితే గ్రో అవ్వడం లేదనమాట. సో అందుకనేసి ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రైడ్వి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అంటే సెంటెడ్ ఫ్లవర్స్ అవి పెట్టామన్నమాట. సో మంచి అరోమా స్మెల్ రావడానికి అనేసి ఒక ట్రేలో ఇలా పెట్టేసి దాని మధ్యలో ఇలా ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. దాని పక్కనే ఒక టీ బాక్స్ అనమాట ఇది, దానికి కూడా ఇలా గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ పెట్టేసి కవర్ చేశాను అనమాట. ఇక్కడ పెన్ హోల్డర్ నేనే చేశాను అనమాట, కిచెన్లో వేస్ట్గా ఉండే డబ్బాతో. సో కొన్ని పేపర్స్ అండ్ పెన్ పెట్టుకున్నాను, ఇంపార్టెంట్ ఏమైనా నోట్ చేసుకోవడానికి అనేసి. మళ్ళీ పెన్ కోసం ఎత్తుక్కోకుండా ఇలా వేస్ట్ డబ్బాతో పెన్ హోల్డర్ని చేశాను. సో ఆ పెన్ హోల్డర్ కూడా ఇంట్లో నేను వేసిన కర్టెన్స్ అండ్ ఈ క్రీమ్ కలర్కి మ్యాచ్ అయ్యేటట్లు అనేసి అలా పెయింటింగ్ వేసాను అనమాట ఆ పెన్ హోల్డర్కి నేను. సో ఫైనల్గా టీవీ యూనిట్ అయితే ఇలా డెకరేట్ చేశాను. సో నాకైతే చాలా నీట్గా అంటే క్లీన్గా అనిపించింది. సో టీవీ యూనిట్ పక్కనే ఈ కార్నర్లో ప్లాంట్స్ అనేటివి పెట్టాను అనమాట. సో ప్లాంట్స్ అంటే చెప్పాను కదా చాలా ఇష్టం అనేసి, సో అందుకనేసి ఈ కార్నర్లో ఇలా జీజీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ పెట్టాను. సో ఈ పాట్స్కి కూడా నేనే పెయింటింగ్ వేసానండి, అది కూడా చాలా సింపుల్గా. సో ఒక ఐడియా కోసం అనేసి అది కూడా షూట్ చేశాను. సో ఇంకా చాలా వేసుకోవచ్చు, నేనైతే చాలా సింపుల్గా అండ్ నేను ఎల్లో కర్టెన్స్ వేసాను కదా, ఆ ఎల్లో కర్టెన్స్ కూడా ఈ పాట్కి మ్యాచ్ అయ్యే విధంగా అనేటట్లు నేను దీనికి ఎల్లో కలర్ పెయింటింగ్ వేసాను. సో చూడండి చాలా పక్కనే చిన్న కొమ్మ వచ్చి చాలా బాగా గ్రో అవుతుంది అనమాట. సో మాకు ఇంట్లో చాలా వరకు లైటింగ్ తక్కువ అనమాట, అసలు గాలి కూడా చాలా తక్కువ వస్తుంది. సో ఈ జీజీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ అయితే చాలా బాగా గ్రో అవుతున్నాయి అనమాట తక్కువ లైటింగ్లో. నేను ఈ పాట్కి వచ్చేసి ఫస్ట్ బేస్ కలర్ కోసం వైట్ వేసాను అనమాట. వైట్ వేసిన తర్వాత ఎల్లో కలర్ కర్టెన్ కదా, సో ఆబ్వియస్లీ దానికి మ్యాచ్ అవ్వాలి కదా, అందుకనేసి ఈ ఎల్లో కలర్ పెయింటింగ్ అనేది వేసాను అనమాట. 2 కూడా అక్రైలిక్ పెయింట్సే వేసాను. సో ఇవైతే మనకి చాలా వరకు పోకుండా షైనింగ్ అనేది బాగుంటుంది అనేసి నేను ఇక్కడ అక్రైలిక్ కలర్స్ అనేవి వేసాను అనమాట. సో వైట్ కలర్ వేసాను, అది బాగా ఆరిన తర్వాత దానిపైన ఎల్లో కలర్ అనేది వేసాను అనమాట. జీజీ ప్లాంట్ అనేది ఇలా రెడీ చేశాను. నెక్స్ట్ స్నేక్ ప్లాంట్ ఈ పాట్కి నేను ఆల్రెడీ కిచెన్లో వేస్ట్గా ఉండే డబ్బాకి ఇలా జూట్ రోప్ చుట్టేసి పోల్కా డాట్స్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఆ జూట్ రోప్ తీసేయకుండా అలానే ఉంచేసి, అది కూడా ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది అనిపించింది తీసేయకుండా. సో ఆ జూట్ రోప్ పైన నేను బ్లూ కలర్ వేసాను అనమాట. సో ఈ బ్లూ కలర్తో మొత్తం ఈ పాట్ని అంతా డెకరేట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను డబల్ కోటింగ్ వేసాను ఈ బ్లూ కలర్ పాట్కి. సో ఈ బ్లూ కలర్ పార్ట్కి ఈ ఎల్లో కలర్ పార్ట్ 2 కూడా ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వాలనే ఉద్దేశంతో బ్లూ కలర్ పార్ట్ మీద ఎల్లో కలర్ పోల్కా డాట్స్, ఎల్లో కలర్ పార్ట్ మీద బ్లూ కలర్ పోల్కా డాట్స్ పెట్టాను అనమాట. 2 కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అవ్వాలనేసి అండ్ నా కర్టెన్స్కి ఇంట్లో ఉండే ఎల్లో కలర్ కొన్ని వస్తువులకి మ్యాచ్ అయ్యాలనేసి ఈ ఎల్లో కలర్ పెయింటింగ్ వేశాను. అండ్ పైన ఒక వినాయకుడి ఫోటో పెట్టాను. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ ఈ ఆర్టిఫిషియల్వి హ్యాంగ్ చేశాను అనమాట. హ్యాంగింగ్స్ని గ్రీన్ కలర్ కదా అందుకనేసి. సో ఈ పెన్ హోల్డర్ అండ్ ఇక్కడ బ్రష్ హోల్డర్స్ ఉన్నాయి కదా, సో ముందైతే ఇక్కడ ఇలా ఉండేదన్నమాట.
సో వాటిని తర్వాత ఇలా మేక్ ఓవర్ చేశాను. ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టాను. సో ప్లాంట్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, సో అందుకే ఇంట్లో ఆల్మోస్ట్ ప్రతి కార్నర్లో ఆర్టిఫిషియల్వి లేదా రియల్ ప్లాంట్స్ అనేవి పెట్టాను అనమాట. సో ఇవన్నీ కూడా ముందు నేను వీడియో చేశానండి. ఇంట్లో కిచెన్లో మనకి కొన్ని వేస్ట్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ వేస్ట్ డబ్బాలని పెన్ హోల్డర్ లాగా అండ్ బ్రష్ హోల్డర్ లాగా రెడీ చేశాను అనమాట. ఇంతకుముందు వీటిని ఇలా జూట్ రోప్తో రెడీ చేశాను. ఆ వీడియో అనేది కూడా మన ఛానల్లో పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంటే వాటిని అలానే కాకుండా కొంచెం మనకు తగ్గట్టు కొంచెం కొత్తగా డెకరేట్ చేసుకుని యూజ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కిచెన్ అది ఇందాక చూపించాను కదా బ్రష్ హోల్డరు, వాటికి ఉన్న జూట్ రోప్ అంతా తీసేసాను అనమాట. తీసేసి ఇలా గ్లూ అండ్ ఫెవికాల్ గ్లూ ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన టిష్యూ పేపర్ పెట్టేసి ఈ టిష్యూ పేపర్ని ఈ ప్లాస్టిక్ డబ్బాకి అటాచ్ చేసేసి గ్లూతో కవర్ చాలా నాకు మంచిగా అనిపించింది అంటే ఎల్లో కలరు గ్రీన్ కలరు ఈ వాల్స్ మీద చాలా బాగా సెట్ అయ్యాయి అనిపించింది. అండ్ ఇదేమో బెడ్రూమ్స్ అనమాట, ఇటు సైడ్ అటు సైడ్. మధ్యలో వాల్కి వచ్చేసి ఈ వాల్ హ్యాంగర్ జూట్ రోప్తో నేనే రెడీ చేశాను ఇంతకుముందు. ఆ వీడియో అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నాకేమనిపించింది అంటే సో అలానే డల్గా ఉంటుంది కదా అనిపించేసి దానిపైన ఎక్స్ట్రాగా ఇప్పుడు నేను మిర్రర్స్ అనేటివి యాడ్ చేశాను. సో మిర్రర్స్ని గమ్తో అటాచ్ చేసేసి దాని చుట్టూ 3D అవుట్లైనర్ వేసాను అనమాట, అది కూడా ఎల్లో కలరు. సో ఇంట్లో అంతా కూడా ఎల్లో కలరు గ్రీనరీగా ఈ క్రీమ్ కలర్ వాల్స్ పైన చాలా బాగా అనిపించింది అనమాట. సో ఫైనల్గా ఇక్కడ వినాయకుని ఫోటో అనమాట ఎంట్రన్స్లో, అండ్ ఇక్కడ బ్లాక్ బోర్డ్ అనమాట మాకు కానీ క్లాస్ చెప్పడానికి. సో ఫైనల్గా మేక్ ఓవర్ అనేది ఇలా ఉంది అనమాట.
అదేనండి, ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ మేకోవర్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో మీకందరికి కూడా ఈ మేకోవర్స్ అనేవి నచ్చాయని అనుకుంటున్నాను. సో చూడండి, లివింగ్ రూమ్ అనేది చాలా బాగా చేంజ్ అయిపోయింది. చాలా ప్లెజెంట్గా పాజిటివ్గా అనిపించింది నాకైతే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏ మేకోవర్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.